ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పార్వతి గారు, మీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి. మిమ్మల్ని ఇలా అడగడం కరెక్ట్ కాదని నాకు తెలుస్తుంది, కానీ మీరు మా బాధని అర్థం చేసుకుంటారని అడుగుతున్నాం. మీరు నాకు ఒక సాయం చేయాలి. నేను మీకేం సాయం చేయగలను? మీరు లక్కీ కన్న తల్లి కదా, మీకు ఆ ప్రేమ ఉంటుంది. అలాగే మేము లక్కీని 8 ఏళ్లు పెంచాం. పెంచిన ప్రేమ మాకు కూడా ఉంటుంది. ముఖ్యంగా లక్కీ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఈ 8 ఏళ్లలో ఒక్క క్షణం కూడా ఆయన లక్కీని వదిలి ఉండలేదు. లక్కీయే ప్రాణంలా, లక్కీయే ప్రపంచంలా ఆయన బ్రతికారు. ఇప్పుడు మీరొచ్చి లక్కీని తీసుకువెళ్ళిపోతాను అంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే లక్కీ లేకుండా ఆయన బ్రతకలేరు కూడా. అయితే నన్నేం చేయమంటారు? మాకు లక్కీ కావాలి. దయచేసి మా పాపని మాకిచ్చేయండి. అదెలా కుదురుతుంది? ఆ పాప నాకన్న కూతురు. నేనెలా ఇస్తాను? ప్లీజ్ పార్వతి గారు, దయచేసి అర్థం చేసుకోండి. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి. ఇప్పుడు నేను నీ కాళ్ళు పట్టుకున్నట్టు నటిస్తాను, నువ్వు ఒప్పుకున్నట్టు నటించు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, ఏంటండి ఇది? మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు వేరే దారి లేదండి. లక్కీ లేకుండా మేం బ్రతకలేము. లక్కీకి బదులుగా మీకు ఏం కావాలో చెప్పండి. మీరు ఏం అడిగినా ఇస్తాం. కావాలంటే మీకు నా ప్రాణమైనా ఇస్తాను. మీ పాపని మాకివ్వండి ప్లీజ్ అండి. ఇది మామూలు నటి అనుకున్నాను, మహానటే. మీరు ఇంతలా అడుగుతుంటే నాకు చాలా బాధగా ఉందండి. కానీ నా పాపని వదులుకోవాలంటే పాపని తీసుకెళ్లి మీరేం చేస్తారు? బాగా చదివించి పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తారు, అంతే కదా? అదే పని మేము చేస్తాం. పాప ఇక్కడుంటే యువరాణిలా పెరుగుతుంది, తన భవిష్యత్తు బాగుంటుంది. ప్లీజ్ ఒప్పుకోండి, ప్లీజ్ అండి. కావాలంటే మీరు కూడా మాతో ఉండొచ్చు. లక్కీ అమ్మగా మీ విలువ, గౌరవం ఎక్కడా తగ్గకుండా చూసుకుంటాం. సరేనండి, మీరు ఇంత ఇదిగా అడుగుతుంటే కాదనలేకపోతున్నాను. కానీ నేను ఇక్కడ ఉండలేను. పాపని ఇక్కడే ఉంచి అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మా పాప లక్కీని పెద్ద సెలబ్రిటీని చేస్తాం. మీరు ఊహించని స్థాయికి లక్కీని తీసుకువెళ్తాం. నా పాప ప్రయోజకురాలైతే నాకంతకంటే ఏం కావాలండి? లక్ష్మి వచ్చేలోపు సీన్ కాస్త హైప్ చేయాలి. నువ్వు స్టార్ట్ చేయి. ఎక్కడ సార్ మీ భార్య? ఇంకా రాలేదేంటి? నా గురించి ఇంకా ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేస్తుంది?
వచ్చేస్తుంటుంది. కాసేపు వెయిట్ చేయండి. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలండి? అక్కడ ఆవిడ నా పరువు తీస్తుంటే ఇక్కడ నేను ఓపిగ్గా ఉండాలా? నా వల్ల కాదు. మా కోడలు నీ పరువు తీలేదమ్మా, అనవసరంగా మాట్లాడుకో. అనవసరమైన పనులు చేస్తుంది ఎవరండి? నన్ను నమ్మించి మోసం చేస్తున్నారు. వెంటనే నా పాపను తీసుకొని వెళ్ళిపోతాను. పాపా, పాపా, పార్వతి గారు, పార్వతి గారు! పాపా, పాపా, రా మన ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యో లక్కీ, నేను రాను. రానంటే కుదరదు, రావాల్సిందే. పిన్ని, చూడు పిన్ని, ఒక్క నిమిషం ఆగండి. 3 రోజులు ఇక్కడే ఉంటానని అన్నారు కదా, ఇప్పుడే లక్కీని ఎందుకు తీసుకెళ్తున్నారు? మీ అక్క చేసిన పనికి 3 రోజులు కాదు కదా, 3 గంటలు కూడా ఇక్కడ ఉండను. మా అక్కేం చేసింది? ఆ, వచ్చాక అడుగు. ఏ, ఇది మన ఇల్లు కాదు, నువ్వు ఇక్కడ ఉండకూడదు. పద వెళ్దాం. ఇదే మా ఇల్లు. మా నాన్నను వదిలి నేను ఎక్కడికి రాను. ఆయన మీ నాన్న కాదు, నేను మీ అమ్మని. నేను చెప్పినట్టే నువ్వు వినాలి. రాకపోతే బలవంతంగా తీసుకువెళ్తాను. రా వెళ్దాం. ఏమండి, ఆగండి ప్లీజ్ ఆంటీ, లక్కీని తీసుకెళ్ళకండి ఆంటీ. ఇక్కడే ఉంచండి ఆంటీ. నా కూతురు నా దగ్గరే ఉంటుంది. పదవి వెళ్దాం. మీరు ఇలా బలవంతంగా తీసుకెళ్తే నేను ఒప్పుకోను. వదలండి. రే, ఒప్పుకోవడానికి నువ్వెవర్రా? పార్వతి గారు, ఏంటి? నా కూతుర్ని నేను తీసుకువెళ్తుంటే అడ్డుకోవడానికి మీరెవరు? నువ్వు రావే. లక్కీ, లక్కీ, రా. నేను రాను, నేను రాను, రా. నేను రాను. లక్కీ, లక్కీ, నేను రాను. లక్కీ. వదులు. నాన్న, నాన్న, చూడు నాన్న, తను నన్ను తీసుకెళ్తానంటుంది. నేను వెళ్ళను నాన్న, నీతోనే ఉంటాను. ఎలా ఉంటావే? ఇది మన ఇల్లు కాదు, ఈయన మీ నాన్నగారు కాదు. మర్యాదగా రా. రా. నేను రాను, నేను రాను. తొందరపడకండి. ఇక్కడుండి ఇప్పటికే తప్పు చేశాను. మేం వెళ్ళి తీరాల్సిందే. రావే, రా. నేను రాను, నేను రాను. పార్వతి గారు, ఏం చేస్తున్నారు? వచ్చావా తల్లి? నీకోసమే చూస్తున్నాను. లక్కీని వదలండి. చిన్నపిల్లని ఎందుకు ఏడిపిస్తున్నారు? ఏంటి మిత్ర గారు, ఆవిడ ఇలా చేస్తుంటే మీరు చూస్తూ ఉన్నారు? నువ్వు చేసిన పనికి చూస్తూ ఉండక ఇంకేం చేయను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.